హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా కొన్ని కుర్తీస్ అనేవి పర్చేస్ చేశానండి. ఆ కుర్తీస్ని ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈ కుర్తీస్ అన్ని కూడా నేను ఒకటే సైట్లో తీసుకోలేనండి. కొన్ని వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను, అమెజాన్ లో తీసుకున్నాను అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా తీసుకున్నాను. వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఈ ఆఫ్ వైట్ కలర్ అనమాట. ఇది వచ్చేసి నేను అమెజాన్ లో పర్చేస్ చేశానండి. పక్కన ఫుల్ పిక్ అనేది యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది ఆఫ్ వైట్ కలర్ లో వస్తుంది. కుర్తీ అనేది చాలా బాగుంది అనమాట. అండ్ సిల్క్ మెటీరియల్. సో మొత్తం ఇలా వస్తుంది. కుర్తీ అంతా ప్లెయిన్ గా వస్తుంది. అండ్ ఇది సెట్ అనమాట. దీనికి కింద ప్యాంట్ కూడా ఇచ్చారండి. ప్యాంట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ ఒక 2 times వేసుకున్నాను. చాలా కంఫర్టబుల్ గా అనిపించింది నాకైతే. అండ్ ప్యాంట్ ఇలా వస్తుంది. ప్యాంట్ కూడా ఇలా ఇచ్చారనమాట, కింద కట్ ఇచ్చారు. అండ్ ఆఫ్ వైట్ కలర్ కుర్తీకి ఇలా మల్టీ కలర్ దుపట్టా ఇచ్చారు. సో ఈ కలర్ కాంబినేషన్ అందుకు చాలా బాగుందండి వేసుకున్నప్పుడు. అండ్ ఇక్కడ వాళ్ళు డ్రెస్కి ఓన్లీ ఇలా బార్డర్ మాత్రమే ఇచ్చారనమాట, నెక్కి అండ్ స్లీవ్స్కి. నేను ఇంకా అడిషనల్గా ఈ బటన్స్ అనేటివి బయట షాప్ నుంచి తీసుకుని వచ్చి ఇలా ఫ్రంట్ సైడ్ ఇంకొంచెం లుక్ బాగుండాలనేసి ఈ బటన్స్ని నేనే అటాచ్ చేశాను. సో దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారండి. ఈ లైనింగ్ కూడా కాటన్ ఇచ్చారనమాట, మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు లైనింగ్. సో ఇదంతా ఒక సెట్ అనమాట. వైట్ అండ్ వైట్ మల్టీ కలర్ దుపట్టా, మంచి కలర్ కాంబినేషన్. సో ఇలా వైట్ అండ్ వైట్ డ్రెస్ ఉందనుకోండి, దీని మీద మనం బ్లాక్ కలర్ దుపట్టా అయినా వేసుకోవచ్చు, లేదంటే మల్టీ కలర్ దీనికి ఇచ్చారు కదా, ఇలా మల్టీ కలర్ దైనా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా సింగిల్ కలర్ రెడ్ కానివ్వండి, లేదంటే గ్రీన్ అలా ఉంటాయి కదా, అలాంటి సింగిల్ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ మీదకి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాక్సీ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది డ్రెస్ వేసుకున్నప్పుడు. అండ్ దీని పిక్ కూడా సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి. అండ్ ఈ కలర్ కూడా చూడండి, చాలా కూల్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. దీనికి నెక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇక్కడ అంతా ఎలాస్టిక్ టైప్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి పఫ్ స్లీవ్స్ అనమాట. దీనికి కూడా ఎలాస్టిక్ ఇచ్చారు, ఇదిగోండి ఇలా. అండ్ ఇది ఇలా అయినా వేసుకోవచ్చు డ్రెస్ని, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. కంఫర్ట్ అంటే మన కంఫర్ట్ని బట్టి మనం ఈ డ్రెస్ని వేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్ట్ ఇచ్చారనమాట. ఇలా డ్రెస్కి వేస్ట్ దగ్గర ఇలా బెల్ట్ ఇచ్చారు. సో నేను పక్కన పెట్టి యాడ్ చేస్తాను కదండి, మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి నాకు ఫుల్ లెంత్ వచ్చిందనమాట. నాకు ఈ కలరు అండ్ దీని మీద ప్రింట్ బాగా నచ్చి ఈ మ్యాక్సీ డ్రెస్ని తీసుకున్నాను. సో ఇది కూడా బాగుందండి. అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు, ఇదిగోండి ఇలా. ఈ లైనింగ్ కూడా మనకి కొద్ది వరకు మాత్రమే కాకుండా ఫుల్ లెంత్ ఇచ్చారనమాట. అండ్ ఈ మ్యాక్సీ డ్రెస్కి కింది సైడ్ ఎక్స్ట్రాగా ఇలా రఫెల్స్ ఇచ్చారనమాట. దీనివల్ల ఇంకా లుక్ అనేది చాలా బాగుంది. ఇదిగోండి ఇలా ఇచ్చారు. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఒక 600 ఆ రేంజ్లో పడింది అనమాట ఈ డ్రెస్ అనేది. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. ఇందులో వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. మెరూన్ కలర్ ఉంది, ఈ గ్రీన్ కలర్ ఉంది. సో నేను అయితే ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి సెట్ అండి, ఇలా వస్తుందన్నమాట. ఇది పైన టాప్ అండ్ కింద ప్యాంట్ కూడా ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి క్రేప్ అనమాట, క్రేప్ మెటీరియల్. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. కూడా వీటిని ఐరన్ చేయాల్సిన అవసరం లేదండి, హ్యాపీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఐరన్ ఏమీ అవసరం లేదనమాట ఈ క్రేప్ డ్రెస్సులకి. సో ఈ మధ్య నేను ఎక్కువగా ఏవే యూజ్ చేస్తున్నాను అంటే ఐరన్ అవసరం లేకుండా హ్యాపీగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు అనేసి. సో మొత్తం ఇలా స్ట్రైట్ కట్ వస్తుందండి. దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది ఇలా డిజైన్ ఇచ్చారనమాట. మనకి నెక్ నుంచి ఇలా డిజైన్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఫ్రిల్స్ ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్ కి. అండ్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు స్లీవ్స్కి. సో ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. ఇంకా ఇక్కడ ఇలా చిన్నగా ఇలా ఇచ్చారనమాట, వీటికి హ్యాంగింగ్స్ లాగా స్లీవ్స్కి. అండ్ బోత్ సైడ్స్ ఇలా ఇచ్చారు. సో ఇది ఇలా ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఇలా డిజైన్ వస్తుంది, మిగతా అంతా ప్లెయిన్ వస్తుంది అనమాట.
అండ్ ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి వేసుకున్నప్పుడు. ఎక్కువ జర్నీస్లలోకి అలా వేసుకొని చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ప్యాంట్ కూడా వచ్చేసి క్రేప్ క్లాత్ అనమాట. సో వీటిని హ్యాపీగా జర్నీలప్పుడు మనం లగేజ్ ప్యాకింగ్ చేసుకోవడానికి కానివ్వండి, అందుకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఎస్పెషల్లీ క్రేప్ మెటీరియల్ డ్రెస్సులు అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట కుర్తీ. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. నాకు ఎస్పెషల్లీ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. చూడండి, ఈ లైట్ కలర్ మీద ఈ బ్రైట్ కలర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో చూడగానే ఇంకా తీసేసుకున్నాను ఈ డ్రెస్సు. సో ఇక్కడ ఇప్పుడు నేను చూపించే డ్రెస్సులన్నీ కూడా మీడియం సైజ్ అని తీసుకున్నాను. నేను మీడియం సైజ్ తీసుకొని సైడ్లో కొంచెం ఆల్టరేషన్ చేసుకుంటాను, సరిపోతాయి అనమాట నాకు వచ్చేసి. సో ఇలా అంబ్రెల్లా టైప్ వచ్చిందనమాట. సో నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి దీనికి ఒక పాకెట్ కూడా వచ్చిందండి సైడ్కి. ఇలా ఇవి ఉన్నాయి కదండి, ఇవి హ్యాంగింగ్స్ యాక్చువల్లీ ఇక్కడ నెక్కి ఇచ్చారనమాట. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. కానీ నెక్కి ఇలా హ్యాంగ్ అవుతుంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. అందుకే వీటిని కట్ చేసేసి ఇక్కడ సైడ్కి అటాచ్ చేశాను అనమాట. డ్రెస్లో సైడ్కి ఈ విధంగా ఇదిగోండి ఇలా సైడ్కి అటాచ్ చేసుకున్నాను. వేసుకున్నప్పుడు ఇవి కట్టుకుంటా అనమాట, సైడ్కి హ్యాంగ్ అవుతుంటాయి, చాలా బాగుంటాయి. సో నాకు తీసే బుద్ధి కాదనమాట. ఈ ట్యాజెస్ చాలా బాగా నచ్చాయి, అందుకే వీటిని ఇక్కడ సైడ్కి అటాచ్ చేశాను అనమాట. నేను అటాచ్ చేసేసి బెల్ట్ లాగా కట్టుకుంటాను అనమాట వేసుకున్నప్పుడు డ్రెస్ అనేది. సో మంచి కాటన్ అండి. నేను ఇది ఆల్రెడీ ఒక 2 times వేసుకున్నాను. ఒక 2 times వాష్ చేసిన తర్వాత కూడా కలర్ ఏమీ ఫేడ్ అవుట్ అవ్వలేదు. చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. మంచి ప్యూర్ కాటన్ అనమాట. లోపల అంటే ఇది లోపల లైనింగ్ ఇవ్వలేదు కదా, పల్చగా అలా ఏం లేదండి, చాలా బాగుంది. అండ్ లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా క్రేప్ మెటీరియల్. చెప్పాను కదండి, నేను ఈ మధ్య క్రేప్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. వీటిని వాష్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఐరన్ అనేది అవసరమే లేదు ఈ డ్రెస్సులకి అయితే. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా స్ప్లిట్ వచ్చిందండి, ఫ్రంట్ సైడ్. సో రెఫరెన్స్ పిక్ పక్కనే యాడ్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చాలా వెయిట్లెస్ ఉందన్నమాట డ్రెస్ అనేది. వీళ్ళప్పుడు ఎక్కువ లగేజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి క్రేప్ డ్రెస్సులు యూజ్ చేసామనుకోండి, తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి, మనం ఎక్కువ లగేజ్ని ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఈ క్రేప్ డ్రెస్సెస్లో అడ్వాంటేజ్. సో దీనికి వచ్చేసి కాలర్ నెక్ వచ్చింది. ఇది వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను అండి. మింత్రాలో అంటే ఇది నేను చాలా సార్లు చూసాను, 600 ఆ రేంజ్లో ఉండే. ఇంకా ఒకసారి ప్రైస్ డ్రాప్ మనకి ఆఫర్స్ వస్తుంటాయి కదా, ప్రైస్ డ్రాప్ ఆఫర్స్ అట్లా, అప్పుడు నాకు ఇది వచ్చేసి 390కి వచ్చిందండి విత్ ఫ్రీ షిప్పింగ్ మింత్రాలో. సో ప్రజెంట్ కూడా మింత్రాలో సేల్ నడుస్తుంది కదా, అప్పుడు కూడా దీని ప్రైస్ తగ్గిందండి. ఇప్పుడు కూడా దీని ప్రైస్ 390 అలా ఉందన్నమాట. వచ్చేసి ఇలా వచ్చింది డిజైన్. సో ఇదంతా ప్రింట్ అనమాట. ఇది పైన ఎస్పెషల్లీ ఏమి ఎంబ్రాయిడరీ అలా ఏం లేదు, ఇదంతా కూడా ప్రింటే విత్ కాలర్ నెక్ అండ్ హాఫ్ స్లీవ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద అంతా కూడా ఇదంతా ప్రింటే. అండ్ కింద వచ్చేసి మళ్ళీ ఇలా మనకి బాడీ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే ఇలా కింది పార్ట్లో ఇచ్చారు అనమాట. ఇక్కడంతా స్ప్లిట్ వస్తుంది. సో దీనికి మ్యాచ్ దీన్ని మనం జీన్స్ మీద కానివ్వండి, అంటే బ్లూ జీన్స్ మీద లేదంటే వైట్ జీన్స్ మీద పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే కనుక రెడ్ కలర్ అది లెగిన్ లేదంటే యాంకిల్ లెగిన్ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా ఓన్లీ ఇలా ప్రింట్ వచ్చింది అంతే. ఇలా వచ్చిందన్నమాట టోటల్గా డ్రెస్ అనేది. ఎస్పెషల్లీ వైట్ జీన్స్ మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీన్ని. సో ఇవేనండి నేను లేటెస్ట్గా పర్చేజ్ చేసిన కుర్తీస్ అనేటివి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.